విజయనగరం శ్రీకాకుళం జిల్లా రైతుల కల నెరవేరింది. 12 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసిన తోటపల్లి ప్రాజెక్టుకి మళ్లీ చంద్రబాబు పాలనలోనే మోక్షం కలిగింది. విజయనగరం పర్యటనలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టుని ఏపీ ముఖ్యమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుతో 1,20,000 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. 2003లో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదాన్నిచ్చి శంకుస్థాపన చేసింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే. గత పాలకుల నిర్లక్ష్యం, వైఫల్యాల వల్ల 4 ఏళ్లలో పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణానికి 12 ఏళ్లు పట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తోటపల్లి పనులు పరుగులు తీశాయి. ప్రాజెక్టు శరవేగంగా పూర్తయింది. ఈ ఖరీఫ్కే విజయనగరం అన్నదాతలకు నీరివ్వాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుని పట్టుబట్టి పూర్తి చేయించింది ప్రభుత్వం. నాడు శంకుస్థాపన చేసిన చంద్రబాబే పుష్కర కాలం తర్వాత తోటపల్లి ప్రాజెక్టుని ప్రారంభించారు. కుడికాలువ నుంచి నీరు వదిలి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం 50,000 ఎకరాలకు తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీరు అందుతుంది. మరో 4-5 నెలల్లో 1,20,000 ఎకరాలు ఆయకట్టు కిందకు వస్తాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తోటపల్లి ప్రాజెక్టు ప్రధానమైనది. ముఖ్యమంత్రి బహిరంగ సభకు 2 జిల్లాల నుంచి వేల మంది రైతులు హాజరయ్యారు. తోటపల్లి ప్రాజెక్టుకి ఉత్తరాంధ్ర ప్రజానాయకుడు గౌతు లచ్చన పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఈ జిల్లా భవిష్యత్తు మార్చాలని, పేదరికంలో ఉండే విజయనగరం జిల్లాని అన్ని జిల్లాలతో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు ప్రారంభించింది 2003లో నేనే ఫౌండేషన్ వేశాను. 12 సంవత్సరాల పైన అయిపోయింది. తమిళలో ఒక పుష్కరం అయిపోయింది. మళ్లీ నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశానంటే ఇది కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి శ్రద్ధ. డిసెంబర్ లోపల 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. పాత ఆయకట్టు అదొక 60,000 ఎకరాలు ఉంది, 64,000 ఎకరాలు ఉంది. దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి అన్ని కార్యక్రమాలు చేపడతాం. కాంగ్రెస్ పాలకులు తోటపల్లి ప్రాజెక్టుని చిన్నచూపు చూశారని బాబు విమర్శించారు. రైతులు బక్కచిక్కిపోయారని, కాంగ్రెస్ నాయకులు అవినీతి సొమ్ము తిన్నారని ధ్వజమెత్తారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నేను ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు, పునాదులు వేసినప్పుడు నేనే చెప్పాను. కానీ 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఈ ప్రాజెక్టు పైన చిన్నచూపు చూశారు. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. ప్రాజెక్టు నిలిచిపోయింది. వీళ్ళు మాత్రం ఒక్కొక్కరు చూస్తే బాగా డబ్బులు సంపాదించుకొని బలిసిపోయారు. కానీ ఈ జిల్లా వాసులు మాత్రం పక్క తిరిగిపోయే పరిస్థితికి వచ్చింది. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో అసలు కరువన్నదే లేకుండా చెయ్యాలన్నది తన చిరకాల స్వప్నమని చంద్రబాబు అన్నారు. 4 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని, గోదావరి కృష్ణల అనుసంధానాన్ని సవాల్గా తీసుకున్నామన్నారు. ఈరోజు రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలని, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ 2 జిల్లాల్లో ఒక పక్క వంశధార ఉంది, ఒక పక్క నాగావళి ఉంది. ఈ 2 నదుల్లో వచ్చే నీళ్లు కానీ బాగా ఉపయోగించుకుంటే ఈ 2 జిల్లాల్లో శాశ్వతంగా కరువు అనే మాట ఉండదు. అది యథార్థం. అవసరమైతే గోదావరి నీళ్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం దగ్గరికి వస్తాయి. అక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఆ నీళ్లు కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ పూడికలు తీసి, ఏవైతే 2 నదులు ఉన్నాయో ఈ నదుల నుంచి నీళ్లు డైవర్ట్ చేసి అన్ని చెరువులు నింపడమే కాకుండా అవసరమైతే ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టి ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత, నీటి ఎద్దడి లేకుండా చేసే కర్తవ్యాన్ని నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమది రైతు పేదల పక్షపాత ప్రభుత్వమని చంద్రబాబు అన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారే వరకు విశ్రమించేది లేదని ఉద్ఘాటించారు. నీరిస్తే రైతులు బంగారం పండిస్తారని, ఆ నీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.